హైదరాబాద్లో పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది. సికింద్రాబాద్, చందానగర్, మియాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో వాన పడింది. జీడిమెట్ల, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్లోనూ వర్షం దంచికొట్టింది. అటు ఎల్బీనగర్, వనస్థలిపురం, హాయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, నాగోల్లోనూ వర్షం కురిసింది. చాంద్రాయనగుట్ట, ఫలక్నుమా, సంతోష్ నగర్, బండ్లగూడ, కాంచన్బాగ్, శాలిబండ, చదర్ఘట్లో రాత్రి వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో 2 గంటలకు పైనే నాన్ స్టాప్గా భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. టోలీచౌకి ఫ్లైఓవర్ దగ్గర రోడ్డుపై వాటర్ జామ్ అయింది. మోకాలి లోతు నీటిలో వెళ్లేందుకు వాహనదారులు అవస్థలు పడ్డారు. పలు చోట్ల ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. బల్దియా సిబ్బంది విరిగిపడిన చెట్లను తొలగిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ సిటీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 2 రోజుల పాటు సిటీ అంతటా మబ్బులు పట్టి ఉంటుందని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రాత్రి హైదరాబాద్లో పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది. సికింద్రాబాద్, చందానగర్, మియాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో వాన పడింది. జీడిమెట్ల, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్లోనూ వర్షం దంచికొట్టింది. అటు ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, నాగోల్లోనూ వర్షం కురిసింది. చాంద్రాయనగుట్ట, ఫలక్నుమా, సంతోష్ నగర్, బండ్లగూడ, కాంచన్బాగ్, శాలిబండ, చాదర్ఘట్లోనూ రాత్రి వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో 2 గంటలకు పైగా నాన్ స్టాప్గా భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. టోలీచౌకి ఫ్లైఓవర్ దగ్గర రోడ్డుపై వాటర్ జామ్ అయింది. మోకాలి లోతు నీటిలో వెళ్లేందుకు వాహనదారులు అవస్థలు పడ్డారు. డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, ఓవర్ టు యు. ఋతుపవనాల ప్రభావం కారణంగా హైదరాబాద్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఉదయం అంతా ముసురు పట్టి ఉంటుంది. రాత్రి వేళలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నిన్న అర్ధరాత్రి ప్రాంతంలో దాదాపు 2 గంటల వరకు కూడా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దాంతో ఉదయం రోడ్లన్నీ చిత్తడిగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే వర్షాల కారణంగా ఆ ప్రధాన మార్గాల్లో ఉన్నటువంటి ఆ రోడ్లు మొత్తం కూడా ఆ చెట్లకు సంబంధించి అన్ని విరిగి పడుతూ ఉండటంతో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యి సిబ్బందిని రంగంలోకి దించారు. మనం ప్రజెంట్ విజువల్స్లో చూడొచ్చు. జిహెచ్ఎంసీ ఇటు సిబ్బంది అప్రమత్తమయ్యి ముఖ్యంగా ప్రధాన రోడ్లలో ఉండేటువంటి ఏదైతే చెట్లు ఉంటాయో ఆ చెట్లన్నీ కూడా రోడ్ల మీదకు విస్తరించి ఉంటాయి కాబట్టి అవి కొమ్మలు విరిగిపడి ఇటు వాహనదారులు ఇబ్బందులకు గురి యాక్సిడెంట్లు అయ్యేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఇటు అప్రమత్తం అవడం జరిగింది. వెంటనే టీమ్స్ రంగంలోకి తిరిగి ఇక్కడ ఏదైతే చెట్లు రోడ్డు మీదకు కొంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటాయో వాటన్నిటిని కూడా కట్ చేస్తూ ఉన్నారు. ఇక దీనికి జిహెచ్ఎంసీ సిబ్బందితో పాటు మరోవైపున జూబ్లీహిల్స్ పోలీసులు కూడా దగ్గరుండి మొత్తం ఈ ప్రక్రియను మొత్తం కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాహనదారులకు ఎటువంటి అసౌకర్యం అనేది కలగకుండా, అలాగే వెళ్ళేటప్పుడు ఈ చెట్ల కొమ్మలు అనేవి కూడా విరిగి అటు వెహికల్స్ మీద పడకుండా కూడా దీనికి సంబంధించి జాగ్రత్తల్లో భాగంగానే ఈ ప్రాసెస్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం ఇది ఇటు కృష్ణానగర్ నుంచి శ్రీనగర్ కాలనీ ఆన్ రూట్లో ఈ ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఇక నగర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడైతే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో వాటి మీద జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా దృష్టి పెట్టడం జరిగింది. దృష్టి పెట్టి వెంటనే ఇట్లా ప్రమాదకరంగా మారినటువంటి చెట్లు వీటన్నిటిని కూడా కొంత కట్ చేస్తూ వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇక నిన్న రాత్రి ఇప్పుడు ప్రస్తుతానికి ఇటు జూబ్లీహిల్స్ ప్రాంతం కావచ్చు, మరికొన్ని ప్రాంతాల్లో వర్షం అనేది లేకపోయినప్పటికీ కూడా రాత్రి వేళల్లో వర్షం అనేది కురుస్తుంది. దీనివల్ల కొంత వాహనదారులు అయితే మరోవైపున ఇటు నగర ప్రజలు కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్నే ఫేస్ చేస్తూ ఉన్నారు. ఒకసారి రాత్రి కురిసినటువంటి వర్షానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి గమనించినట్లయితే గ్రేటర్ పరిధిలో రాజేంద్ర నగర్లో 60.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. షేక్పేట్లో 53.8 మిల్లీమీటర్లు, బంజారాహిల్స్లో 53.5, ఆసిఫ్ నగర్లో 49.8, బహదూర్పురలో 47.5, హైదర్ నగర్లో 14.5 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది. ఇక ఈ భారీ వర్షాల కారణంగా ఇట్లు రోడ్ల మీద ముఖ్యంగా ప్రధాన మార్గాలలో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి. మనం రాజేంద్ర నగర్లో రాత్రి కొన్ని ప్రదేశాలలో సిగ్నల్స్ అనేవి సరిగా పనిచేయని కారణంగా అక్కడ కొన్ని యాక్సిడెంట్ కూడా చోటు చేసుకోవడం జరిగింది. ఒక బస్సు సిగ్నల్ అనేది పనిచేయని కారణంగా ఒకసారిగా అక్కడ ముందు ఏదైతే ఉన్న విషయాన్ని కూడా సరిగా అబ్జర్వ్ చేయలేక బోల్తా పడినటువంటి ఘటనలు కూడా రాత్రి జరిగాయి. అయితే ఆ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని అనేది జరగకపోవడంతో స్వల్ప గాయాలతోనే బయటపడడంతో ప్రతి ఒక్కళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇటువంటి పరిస్థితులు ఒకవేళ విషమించితే ఇటు ముఖ్యంగా రోడ్ల మీద వెళ్ళేటువంటి వ్యక్తులు ఇలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి వాటి మీద తగిన జాగ్రత్తలు తీసుకొని వాహనదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు
జీహెచ్ఎంసీ బృందాలు రంగంలోకి దిగి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చక్కదిద్దే ప్రయత్నాలను కూడా ముమ్మరం చేసినట్లుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మాత్రం అర్థమవుతుంది. ఇక నగర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ఇటు హైదరాబాద్ మహానగరానికి ఎల్లో అలర్ట్ అనేది కొనసాగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచించడం జరిగింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో చెరువుల నుంచి జలాశయాల నుంచి వాటర్ అనేది కొంత ఎక్కువగా ఫ్లో అయినప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఎల్లో అలర్ట్ అనేది కొన్ని రోజుల పాటు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ప్రజలందరికీ సూచిస్తున్నారు. సూర్య.